ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు, నిజ జీవితంలో అస్సలు జరగవు. నాయక్ ప్రతి విషయంలో వీడో లేక వీడి ఫ్రెండ్స్ గ్యాంగో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనుకుంటాడు. అందుకే వీడు సెలెక్ట్ చేసుకున్న గ్యాంగ్లో అందరూ ఒకేసారి ఫస్ట్ రాకపోయినా ఒక్కొక్కడు ఒక్కొక్క దానిలో ఫస్ట్ వస్తుంటారు. అలా రాలేదో వీడి ఏగో అస్సలు ఒప్పుకోదు. వీడి శాడిజం అంచనాలకు మించి ప్రవహిస్తుంది. రే నాయక్ గడ్రా, రిజల్ట్స్ గురించి చెప్పకో, సైకోలా మారిపోతాడు. హాయ్ గైస్. ఇదే మన నాయక్ గాడి ఫ్రెండ్స్ గ్యాంగ్. ఈ సెమ్ రిజల్ట్ 75% రా. నెక్స్ట్ టైం 85 క్రాస్ చేస్తా. సూపర్ రా. కంగ్రాట్స్ మామ. ఈసారి కూడా మన బ్యాచ్ టాప్. అయితే సాయంత్రం పార్టీ ఎరగదీసేద్దాం. సారీ రా మామ, ఈసారి మన గ్యాంగ్ లో ఎవరికి ఫస్ట్ రాలేదురా. మరి ఎవరికి వచ్చిందిరా? షట్. ఆ వినాయకుడికి వచ్చిందిరా మామ. వాడు షో చూడలేక చచ్చిపోతున్నారా. నువ్వే ఏదో చెయ్యాలరా. సరే, ఈ సెమ్ కి వాడు ర్యాంకింగ్ గిఫ్ట్ తీసుకుని టార్చర్ ఫ్రీగా చేద్దాం. కట్రా వాడు. అదుకోరా మామ, అక్కడే ఉన్నాడు. వాడి సంగతి చూద్దాం. చల్. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కనబట్లేదురా. నేను కొడితే దాని రిజల్ట్ నువ్వు అంచనా లేవు. నన్ను అంచనా వేయాలంటే మినిమం 1 స్పీడ్ 4 జన్మలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. మహేష్ బాబు ఈ సంక్రాంతి ముంబైని పోయించడానికి వచ్చాడు, కానీ నేను ముంబైని పోయించి మచిలీపట్నం వచ్చా. నా గురించి నీకు తెలియదు. నా గురించి ముంబైలో అడుగు, చెప్తారు. నీకు కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. ట్రై చేసుకో. వీడు చెప్పే డైలాగ్స్ లో నిజం లేకపోయినా వీడిలోని ఇంటెన్సిటీ అంతే. వీడితో ఈవిల్ క్యారెక్టర్. బండి మీద కూర్చున్నారా? లే, పులిగాన్ని టచ్ చేసే పర్సన్ ని పర్మనెంట్ గా పైకి ప్యాక్ చేస్తా. కాలేజీ టైం అయిపోతుంది, ఆటోలు మాత్రం రావడం లేదు. శ్రీను గారు ఉన్నాడుగా, ఈసారి ఆడి బండి మీద వెళ్ళిపోదాం. అరే సీను,
సీను Man, 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 here he comes like a master. Bang, 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 your returns never matter. Dawn is what the world will know him now. Watch the man who's gonna rule your town. Go, he's one in the million. అరే సీను కాదు డాన్ సీను. సారీ డౌన్ క్వాలిటీ ఎక్కువ వీడి పేరు సీను. రే డాన్ సీను. ఇదేనండి, వీడిని డాన్ సీను అనకపోతే వీడు అస్సలు ఒప్పుకోడు. వీళ్ళు అన్ని పాజిటివ్సే, ఇదొకటి తప్ప. ఇది వాడు న్యూ బైక్. ఎన్నో కొత్త కొత్త ఆశలతో కాలేజ్ స్టార్ట్ అయ్యాడు. నేను కేక, నేను రచ్చ, నేను తోపు అని వీడి ఫీలింగ్. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో ఇప్పుడు మీరే చూడండి. హలో కాలేజ్లో ఉన్నా తావచ్చి ఉంటా. అరే మన కాలేజ్ యానివర్సరీ డేట్స్ ఇచ్చారా? అయితే ఈసారి నా టాలెంట్ ఏంటో చూపించి కాలేజ్ అంతా రచ్చ రచ్చ చేస్తా. ఈ కాలేజీలో కేక పుట్టించాలన్న రచ్చ చేయాలన్న రామ్ గడి తర్వాతే. రామ్ గడిని కాదని నువ్వేంట్రా చేసేది? ఎరా ఈ డెమో సరిపోద్దా ఇంకా కావాలా? ఇది వీడి ఓవర్ కాన్ఫిడెన్స్. Once again, I'm back on the road. Catch me if you can, cause I'm famous. Rock my steps and I'm gonna skip. Once again, I'm back on the rock. I'm on the streets, I don't catch me if you can, cause I'm famous. Rock my steps and I'm gonna skip.
నీ చుర 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 చూపులే నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అదు పెరుగని వేగమే పంచ అదరని పెను ధైర్యమే పంచ పెద్ద ఉంచున మౌనమే పంచ అదునకు ఆలోచనే పంచ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడగ రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా హలో చెప్పరా. రెండు నిమిషాలు అసలు అక్కడే ఉండు. రెండు నిమిషాలు ఆగరా, నేనేంటో చూపిస్తా. మమ్మల్ని కొట్టి నువ్వు తప్పించుకోలేవు, నీకు జనబలం లేదు. నిన్ను కొట్టడానికి జనబలం అవసరం లేదు, గుండె బలం ఉంటే చాలు. రేయ్ రిజల్ట్స్ అంటరా. రిజల్ట్స్ అంటే ఇక్కడ చూడు బా. అరే నాకు 75% రా. బా నీ చూడాలంతేగా చూస్తా. నంబర్ చెప్పు. 48022338 బా. ఏంట్రా ఎంతసేపు లోడ్ అవుతుంది ఇది? వారని వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలేదు కదరా బా. మంచి సూపర్ బా. 65% రా నీకు. వెయిట్ ఎలాగో పెరగట్లేదు, సినిమాల్లో కూడా పర్సంటేజ్ పెరగరా. హే జయగాడు వస్తున్నాడు రా. ఆడో పెద్ద బోగరిగాడు బా. మొన్న జరిగిన గొడవలో అంతా ఆడితే అంట లీడర్షిప్. మన రిజల్ట్స్ వచ్చినాయిరా. అవునా, నా నంబర్ చూడు. ఎలాంటి వాళ్ళు రిజల్ట్ తెలిసిందే కదరా పవను. అరే నీకు 84% రా. రే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీలో కేవలం పర్సంటేజ్ పని మాత్రమే చూస్తారు, కానీ ఎస్విహెచ్లో పర్సంటేజ్తో పాటు దునియానే చూస్తారు.
మ్యాటర్ లేకుండా రెచ్చిపోనీకి నీ లెక్క తూతుంబర్ కాలేజ్ అనుకున్నావు బే ఎస్విహెచ్. ఆలోచిస్తే సాగలేవో సందేహిస్తే సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా. ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీ తవ్వాలంటే నిప్పునైనా నేర్పుగా దాటే యవ్వనం నీదిరా. Be careful, మాటలో అర్థమే ఉన్నా గాని నీలో fear లేదని అందరూ చూడని లేటోడియా ఇప్పుడే ఎదురయ్యే అవకాశాన్ని now or never తెలుసుకో సత్యాన్ని. I'm a bad bad boy, bad bad boy, I'm a bad bad boy, I'm a bad bad boy, bad bad boy అని ఎవరు అనుకోని. ఆగిపీటే ఆలోచిస్తే సాగలేవో సందేహిస్తే సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా. లోకమెంతో పెద్దది కాదురా, పొచ్చుకుంటే చిన్నది చూడరా. చికటిలే నీ పెక్కువరాన్ని తొడసలెక్కడ ఉన్నది సోదరా. ఇష్టమైతే సమ్మర్ హీట్ చల్లగా అనిపిస్తుంది, నచ్చుకుంటే చంద్రుడి లైట్ నల్లగా కనిపిస్తుంది. ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలోకంలో అయినా డైలీ స్ట్రగల్ తప్పదే ఎక్కడున్నా. I'm a bad bad boy, bad bad boy, I'm a bad bad boy, I'm a bad bad boy, bad bad boy అని ఎవరు అనుకోని. ఆగిపీచే ఆలోచిస్తే సాగలేవో సందేహిస్తే సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా. ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీ తవ్వాలంటే నిప్పునైనా నేర్పుగా దాటే యవ్వనం నీదిరా. పులిగాడు లేకపోతే బోర్ కొట్టేస్తుందిరా. పులిగాడేంట్రా? పులిగాడురా. అలరి నాటే సిన్నోడు అడతడక్క ఉన్నోడు. అలరి నాటే సిన్నోడు అడతడక్క ఉన్నోడు. తపాసు గుప్పుల టైపోడు వీడు తుంటరోడు. ఇటోండంటావా గట్టి కొట్టేశా డౌటే. ఇటోండంటావా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉంది. హై టెన్షన్ లాంటి గాయని ఎదురుకుండా పెట్టుకుని టెన్షన్ పడవేంటబ్బయ్యా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బంగారం, ఎతిక్ క్లాస్ కి టైం అయింది. నువ్వు ఈగర్గా వెయిట్ చేయి, నేను ఎర్లీగా వచ్చేస్తా. ఇద్దరం కలిసి ఎరగ తీసేద్దాం. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అగమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. పులిగాడితో బయటికి వెళ్తా అన్నావు. ఎథిక్స్ క్లాస్ ఉంది వాడు రాడమ్మా అన్నా. అయినా వెళ్తా అన్నావు. నాకు తెలుసు పులిగాడు ఒప్పుకుంటాడన్నావు. సరే అన్నా. ఎథిక్స్ క్లాస్ అంటే ఆడికి అంత ఇంట్రెస్ట్ ఎందుకో తెలుసా అమ్మా? ఎథిక్స్ చెప్పేది మా ఈసీహెచ్ఓడి అమ్మా. దాన్ని నువ్వు గౌరవించలేదు కదే. ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టే వింటాను. అదిగోరా పులిగోడ వస్తున్నాడు. వీడుండేదేమో 5 అడుగులకి అరంగళం తక్కువ.
కానీ వీడి అంచనాలు మాత్రం హిమాలయాలకు ఒక అంగుళం ఎక్కువ. ఇప్పుడు వరకు మనం చూసింది వాడిని వాడు ఊహించుకుంటే, అదే మనం రియల్గా చూసామనుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు. ఈడుపులేంట్రా? పులిని చూడాలనిపించింది అనుకో, చూడు, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే వేటాడేస్తుంది. ఓ చిట్టి పావురమ. ఏంట్రమ్మా పులి పిల్లయింది, ఎవరు కొట్టారు? అరే మామ, వంశీగడ్ కొట్టాడ్రా, నువ్వేదో హెల్ప్ చేయాలి. స్టార్టింగ్ సీన్ లో ఏదో అన్నట్టు గుర్తే. పైకి ప్యాక్ చేస్తా. అయినా నేను టచ్ చేస్తే ప్యాక్ చేస్తావుగా, చేసేయి. సారీ మామ, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. మావా నువ్వు పులిరా, నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడూ లేడు ఇక్కడ. నీకు నచ్చిందే చేయి, ఎవరి మాట వినకు, మనిషి మాట అస్సలే వినకు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్ కొడితే దిమ్మ తిరిగిపోవాలి. ఓకే రా మామ, ఓకే, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా. చల్. చా ఇప్పుడు జిమ్ చేసాను కొట్టేద్దామనే. ఏంట్రా జిమ్ ఎంత సింపుల్ గా ఉంది, ఇలా అయితే 4 రోజుల్లో 6 నాళ్ళు అయిపోవచ్చుగా. ఒకసారి ఆపరా, ఇప్పుడు చెయ్యి. అబ్బో ఏంట్రా మామ కళ్ళట్లేదు. అబ్బో అబ్బో, జిమ్ ఏంట్రా ఇంత కష్టంగా ఉంది. అరే ఏదో నువ్వే చెయ్యాలరా. అరే మావా, నేను రోజు కాలేజ్కి వస్తా, మూడుంటే లైబ్రరీకి వెళ్తా, కానీ రెగ్యులర్గా ల్యాబ్స్కి వెళ్తా. ఇలాంటి గొడవలన్నింటికి దూరంగా ఉంటా. కానీ నేను చూస్తే ఓ ఐడియా అనిపిస్తుంది, ఆ జైగాన్ని నేను అడగచ్చుగా. అవునరా మామ, నా కొడుకు వంశీగాడికి. ఏంట్రా ఏదో చెప్తా ఆపేసావు? డైలాగ్ మర్చిపోయామా, తర్వాత చెప్తాలే. ఏరామావా, ఏంట్రా వాళ్ళ పట్టపగలు కళ్ళు తెరిచుండగానే కళ్ళు వచ్చేస్తున్నాయి. ఊసారెడ్డి చూడండి. హే మన బాలిగాడ్రా. హాయ్ రామా. హాయ్ రామా. రిజల్ట్స్ తో పాటు నా లక్ వద్దన్న వెంటబడి మా డాడీ రూపంలో బైక్ ప్రెజెంట్ చేసిందిరా. దాంతో మన రేంజ్ ఆల్మోస్ట్ ఐఫిల్ టవర్ కిక్ క్లైమ్. హే కమాన్ రా, కంగ్రాట్స్. మన పర్సెంటేజ్ 78 రా. నాది 86 రా. మరి సీను గడిది? సీను కాదు, డాన్ సీను. సారీ మావా, సారీ. అరే జే, మరి నీకు 84%. పార్టీ. అరే మావా, నీ లక్కు కేకరా. కొత్త బైక్, కొత్త స్పెట్స్, కొత్త డ్రెస్, సాయంత్రం పార్టీలో నీ బిల్లుకి అప్పడమే. అప్పుడు ఆలోచిద్దాంలే. అరే మావా, మన పులిగడికి ఏమైందిరా? రే మన పులిగాడ్రా. అరే ఏమైందిరా? అరే ఒకటి నన్ను చెత్త కొట్టాడురా. ఎవడాడు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా, మీ హెల్ప్ కావాలి. ఎవడాడు? ఎవడ్రాడు చెప్పరా. చట్టాలు సెక్షన్లతో కదరా, కోట పగిలిపోవాలి. ఎవడాడు? అరే మామ, వాడేనా నన్ను కొట్టింది? అరే ఈడేరా నన్ను కొట్టింది. ఏంట్రా రోడ్డుకి అడ్డంగా? రే మావాడి సారీ చెప్పు. సారీ. నా చెయ్యర కొట్టినాడిని వదిలేశారేంట్రా?
ఆగరా. ఎందుకు ఆగేది? నువ్వు ఇంజనీరింగ్ కదూ? షార్ప్ ఉన్నావురా. పంచ్ పడంగానే ప్రొఫెషనల్ స్టూడెంట్ అన్నావు. బీర్లో ఆల్కహాల్ కంటెంట్ 10%, విస్కీలో 42%, వాట్కాలో 70%. కానీ ఈ డాన్సింగ్ గడి పంచ్ పవర్ 100%. రేయ్, మా అన్నయ్య ఎవడో తెలుసా? రేయ్, ముందు నేనెవరో తెలుసుకోరా. ఈసీ డిపార్ట్మెంట్లో నన్ను ఏమంటారో తెలుసా? షేర్. రేయ్, నేను కొడితే జమ్మ తిరిగిపోద్దురా. ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఎస్విఎస్లో సీట్లు ఎలా ఫిల్ అవుతాయో, నేను కొడతాం మొదలెడితే నరకంలో బెర్తులు ఎలా ఫిల్ అవుతాయి. రేయ్, నా గురించి తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? నీ వెనక నాకు ఎవరు కనపడట్లేదే. చూడరా, B=IR ఓమ్స్ లా, F=MA న్యూటన్స్ లా. నేను కొడితే ఇంతవరకు ఎవరు బతకలా. ఈస్ట్ సైడ్ మెకానికల్ బ్లాక్, వెస్ట్ సైడ్ ఈసీ బ్లాక్, రైట్ సైడ్ ఐటీ బ్లాక్. నేను కొడితే నీ మైండ్ బ్లాక్. ఈ అమ్మాయిలు ఉన్నారే, అమ్మాయిలు ఏం చేశారా? 4 రోజులు ఆబ్సెంట్ అయ్యారా. నోట్స్ పెడితే కోపంగా చూసి వెళ్ళిపోతున్నారు. అది కోపం కాదురా, జస్ట్ కన్ఫర్మేషన్ అంతే. కన్ఫర్మేషన్ ఇంట్రా చేయి. అమ్మాయిలు ఇలా చేయడానికి ఒక అర్థం ఉందిరా. నీ క్యారెక్టర్ మంచిదా కాదా అని ఇలాంటి కామెంట్స్తో కేర్ఫుల్గా ఒక క్లారిటీకి వచ్చి నీకు హెల్ప్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రైటీరియా అని కన్ఫర్మేషన్కి వచ్చేవాళ్ళరా అమ్మాయిలు. ఎరా అంతుందా మరి అబ్బాయిలు? అబ్బాయిలు అంటావా? అబ్బాయిలదేముందిరా, అబ్బాయిలు అన్ని విషయాల్లో టాపర్సే కానీ కేర్ఫుల్గా మెయింటైన్ చేయాల్సిన రిలేషన్స్లో కొద్దిగా కేర్లెస్గా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మన ఫ్రెండ్ ఎవరన్నా మనం స్మోక్ చేయమన్నాడు అనుకో, మనం నో అంటాం. అంతేగాని మన ప్రాణ స్నేహితుడితో స్మోకింగ్ ఎలా మానిపించాలన్న విషయం కూడా కనీసం ఆలోచించిన వాళ్ళం. అలా కాదురా సీను, అమ్మాయిలు తొందరగా కలవరు. ఒక్కసారి కలిస్తే ఆ రిలేషన్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. అలా కాదురా, తను వేరేలా అరిసిందిరా బాబు. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు అరుంధతులు అనుష్కలు ఎప్పుడు అరిసేవాళ్ళు కాదురా. కేర్ఫుల్గా ఒక రిలేషన్ని పర్ఫెక్ట్గా ప్రిఫర్ చేసుకునే పవర్స్. ఆల్వేస్ థింక్ పాజిటివ్ అని ఆర్కిమెడిస్, అరిస్టాటిల్ వంటి పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ థియరీస్ని తిరిగేసే మనం పాజిటివ్గా థింక్ చేయడంలో తప్పలేదు కదరా. బండి అంటున్నాడు, బండి ఎందుకురా నీకు? మామ మొన్న ఫ్రెండ్ కొట్టడం చెప్పాను, హెల్ప్ చేసిన శ్రీకాంత్. 2 నెలలకి నాయక్ అండ్ మన జై ఫ్రెండ్స్ గ్యాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అరే మామ, కాలేజ్ జూనియర్ వచ్చారు, కేక్ ఎంజాయ్ చేద్దా? ఏం ఎంజాయ్ చేస్తావరా? నేను చూపిస్తాక నీకు అసలైన ఎంజాయ్మెంట్. రే ఇట్రా, రే త్వరగా నడివే. సార్ కేసు చెప్పరా? నీ పేరేంట్రా? అచ్యుత్ సార్. నువ్వే సెక్షన్? ఈసీ ఏ సెక్షన్ సార్. పర్సంటేజ్ ఎంత? 75 సార్. కాదు 76 సార్. సరిగ్గా చెప్పరా? అరే బాలి, ఇవాళ కీర్తన మేడం గ్రాఫ్లని చెప్పేశారంటగా. చూద్దాంలే. రే ఆడు ఏడుస్తున్నాడు రా. ఏంట్రా వాడు అలా వెళ్ళిపోతున్నాడు? చా. అరే నేనేం చేయలేదురా. ఏంటి వాడిని షర్ట్ ఎప్తేమన్నావు ఏంటి? నేనేం చెప్పలేదురా.
చూడండి సార్ కాలేజీలో రౌడీజం ఎక్కువైపోయింది. ఇది కాలేజా ఇంకేమన్నా? వాడు సెకండ్ ఇయర్ కదూ, క్లాస్కి రాని వాడి పని చెప్తా. అరే బాలి, నీ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారా? నాకు డౌట్ మీద కంప్లైంట్ ఇచ్చి ఎదవే ఎవడరా? ఏమోరా. అయినా ఈ మధ్య మనం ఎదో పనులు ఏం చేయలేదే. అయినా మ్యాటర్ తెలియని హైట్ చూపి చంపేదని చాలే కానీ. ర్యాగింగ్ కేసు అంటారా, పోలీసుల వరకు వెళ్ళింది. అరే నీ పేరు నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేశారంటరా. అయినా ఏం చేసావురా? నేనేం చేశానురా, వాడిని పిలిచాను, వాడే షటప్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆసిలేటర్ అంటే అదిగోండి సార్ సీనుగాడు. అరే సీనరే ఇట్రా. గుడ్ మార్నింగ్ సార్. కొత్త కాలేజ్కి వచ్చాయంట్రా, నువ్వు కాలేజ్కి రావుగా? అదేం లేదు సార్. ఆ కాలర్ ఏంట్రా? మొన్న అక్కడ గొడవ ఏంటి? అదేం లేదు సార్, చిన్న గొడవే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఈసారి కానీ రిపీట్ అయిందనుకో మళ్ళీ వార్నింగ్లు ఉండవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. క్లాస్కి పో. అరే నాకు ఒక లవ్ స్టోరీ ఉందిరా. అవునా? నిజంగానా? నిజంరా. ఎవర్రా? చెప్పు చెప్పు. లాస్ట్ టైం సమ్మర్ వెకేషన్కి నేను ఇస్తాన్పూర్ వెళ్ళాను కదరా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని అక్కడే చూశాను రా. కేక్ ఉంటదిరా. చ మిస్ అయిపోయాను రా. అవునా? మళ్ళీ అమ్మాయిని ఎప్పుడు చూసా? మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదరా. తీరా చూస్తే ఆ అమ్మాయి వాళ్ళు పైన రెంట్కుంటున్నారు. ఓ హాయ్. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ. పయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. తర్వాత ఏమైందిరా? తర్వాత ఆ అమ్మాయి ఇంకెప్పుడు నాకు కనిపించలేదురా. ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపం. తర్వాత అమ్మాయిని ఇంకా కనబడలేదా? ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందిరా. భాషలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే. ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే. చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఇది అద్దాల మనసు కాదులే. చేతులు సంద్రాన్ని మూయలేవులే. గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే. దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే. తర్వాత ఏమైందిరా? ఇంకేముంది, ఏ అమ్మాయి చేసే సినిమాలో పెళ్ళైపోయిన తర్వాత
ఇంకో సినిమాకి సైన్ చేసిందిరా. తను ఎవరో కాదు, మన టాలీవుడ్ హీరోయిన్ సమంతారా. రే ఈ మ్యాటర్ తెలుసా నీకు? ఏ మ్యాటర్ రా? ఆ జూనియర్ ఉన్నాడే జూనియర్, వాడు బాలిగండి ర్యాంక్ కేసులో ఇరికించాడ్రా. ఏ వాడు మనోడు హైట్ చూడలేదా? రే చాలా సీరియస్ మ్యాటర్ రా ఇది. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పరా. మొన్న నేను అక్కడ ఉన్నప్పుడు మన బాలాజీ గారు ఇద్దరు జూనియర్స్ పిలిచి 2 క్వశ్చన్స్ అడిగాడరా. వాడు ఇంట్లో ఏడ్చుకుంటూ షర్ట్ బటన్స్ తీసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడరా. మన వాడు తప్పేం లేదురా, కావాలని ఒకటి చేశాడు. ఈ మ్యాటర్ చేయదాకొద్దు, నువ్వే చూసుకోరా. మన ఫ్రెండ్ రావాడు, మన ఫ్రెండ్ రావాడు, మన ఫ్రెండ్, నువ్వే చూసుకో. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోయేది మహేష్ బాబు. మనం అలా కాదురా, వైల్డ్ గా వెళ్ళిపోతాం. వాడి క్లాస్ ఎక్కడరా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటిది? 1 మినిట్. నువ్వేనారా అచ్యుత్ అంటే? నిన్ను కొట్టాలని ఇంటెన్షన్తో వచ్చారా, కానీ నువ్వు చూస్తే కొట్టాలనిపించట్లే. నిన్ను ఇడిచేస్తున్నా పోరా. నిన్ను ఇడిచేస్తున్నానని చలాకీ అయినకి చూసావనుకో, నీ సందులో నీ శాల్తీ గల్లంతా అవుతురా. రారా సీను. హాయ్రా. అరే మీరు అసలు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? ఏం చేశారేంట్రా? మొన్న క్లాస్ జరుగుతుంటే సార్ ముందే ఒక స్టూడెంట్ లేపు వార్నింగ్ ఇచ్చాడంట. వీడేమో నలుగురు వెనకాల వేసుకొని తిరిగి డాన్ డాన్ అంటున్నాడంట. నేనేం చేశారా? ఆపరా. నువ్వేమో ర్యాగింగ్ చేసింది కాకుండా ఆడతో షర్ట్ బటన్స్ ఇప్పించావంట. ఇప్పించినా లేకపోయినా ప్రూఫ్ ఉందిరా అక్కడ. మీ ముగ్గురు మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంది తెలుసా ఇప్పుడు సార్ దగ్గర. ఇవన్నీ కాదురా, వదిలేసిండ్రా. ఎగ్జామ్స్ ఇంకో 1 వీక్ లోనేరా. వీ హ్యావ్ టు డూ వెల్, అంతే. ఓకేనా? వీ హ్యావ్ టు డూ వెల్. నేను సార్ పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారా? ఇవన్నీ కాదురా, వదిలేసిండ్రా. జస్ట్ ఎగ్జామ్స్ ఇంకో 1 వీక్ లో ఉన్నాయి. వీ హ్యావ్ టు డూ వెల్. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు. ఏంటి ఇంత నైట్ వచ్చావు? ఏమన్నా అర్జెంట్ పనా? సార్ నా పేరు జై సార్. ఓ జై అంటే నువ్వేనా? అవును సార్. ఓ నువ్వేనా? గ్రేట్ పర్సనాలిటీ. ఏంటి కాలేజ్లో గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నావంట? సార్ అసలు నేను గ్యాంగ్స్ మెయింటైన్ చేయడం ఏంటి సార్? మొన్న ఒక డ్రాయింగ్ కేసులో ఇరుక్కున్నాడు. నిన్న నేను క్లాస్ చెప్తుంటే నా పర్మిషన్ లేకుండా నా క్లాస్లోకి వచ్చి నా స్టూడెంట్కే వార్నింగ్ ఇచ్చి అంత గొప్పోడు అయిపోయాడు. అసలు ఎంత ధైర్యం ఉంటే క్లాస్ చెప్తుంటే పర్మిషన్ లేకుండా లోపలికి వస్తాడు? ఒకడేమో డాన్ డాన్ అంటూ తిరుగుతాడు, ఇంకోటి ర్యాగింగ్ చేస్తాడు. ఇది నీ గ్యాంగ్ కాదా? సార్ అది సార్ అనుకోకుండా జరిగిపోయింది సార్. సారీ. సారీ. సో హ్యాపీ. అసలు నీకేమర్థం అవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో? ఒక లెక్చరర్ క్లాస్లో లెసన్ చెప్తుంటే పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తాడా? వాడికి ఎంత ధైర్యం అసలు? అసలు అలా చేయొచ్చా లెక్చరర్ ముందు? చేయకూడదు సార్. ఒకసారి ఆలోచించు. వాడి పేరెంట్స్ వాడి మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు. వీళ్ళంతా ఓవర్ కాన్ఫిడెన్స్ రెచ్చిపోతున్నారు. అసలు ఎంతమంది బీటెక్ ఆపేసి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు మీకు అర్థం అవుతుందా? వెళ్ళి రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. ఆడేమో డాన్ డాన్ అంటే తిరుగుతాడు. ఇదంతా చాలా తప్పు. ఆ బాలాజీ ర్యాగింగ్ చేసి స్టూడెంట్ షర్ట్ బటన్స్ ఇప్పించాడు. ఇదేమన్నా బాగుందా అసలు? సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూడండి సార్. ఒక్కసారి సార్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళ ముగ్గురు మీద ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నా తెలుసా? వాళ్ళ ముగ్గురు లైఫ్ ఏమవుద్దా నీకు తెలుసా అసలు? సరే ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. మన లైఫ్ మ్యాటర్ సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి. నో కాంప్రమైజ్. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి సార్. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. సరే ఈ ఒక్కసారికి. ఈసారి ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే సార్. నీ మీద నాకు ఇప్పటిదాకా కంప్లైంట్స్ రాలా. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జామ్స్ ఎలా రాశారా? నేను బాగానే రాశాను రా. మరి మీరు? సరిగ్గా రాయలేదురా. ఎలా రాస్తారా? 1 వీక్ ముందు వరకు ఏం చదవకుండా తిరిగి ఎలా రాస్తారా? మొన్న ర్యాగింగ్ కేసులో వీడియో తీశారు కదరా, అది నా ఫోన్లో ఉంది, ఒకసారి చూడు. అరే మొన్న ఆ రోజు ర్యాగింగ్ జరిగినప్పుడు నీతో ఎవరుంది? అక్కడ ఉన్నది నాయక్ గాడేరా, తర్వాత రుత్విక్ గాడు వచ్చి పిలిచాడు. అవునరా, ఆ రోజు నీతో నాయక్ గాడు ఒక్కడే ఉన్నాడు. నాకెందుకు ఆడి బిహేవియర్ మీద డౌట్ వస్తుందిరా. ఇదంతా కాదురా, అయినా నాయక్ గాడిని మనం పరిచయం చేసింది పులిగాడే కదరా, అయిపోయాడు రా. అరే పులి, నాయక్ గాడిని ఎందుకు పరిచయం చేసావు? నాయక్ గాడు చేసిన దానిలో నీ హస్తం ఉందని తెలియాలి, నీ 7 సంద్రంలో తెలుద్ది. అరే మామ, ఏంట్రా అర్జెంట్ పిలిచావంట? జైగాడికి మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎవరు చెప్పాడ్రా? పులిగాడు మొత్తం చెప్పేశాడు రా. ఇడి అమ్మ పొట్టి పులి. ప్రతి క్లైమాక్స్ లో వెళ్ళి ఓడిపోవాలా? ఈ క్లైమాక్స్ తిరగ రాస్తా. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు అందరినీ తీసుకొచ్చాయి. అయిపోయాడు. హలో, ఎరా వాయిస్ క్లియర్గా ఉంది? నీ ఫ్రెండ్స్ లేరా? ఏ వాళ్ళ అరుపులు వినపట్లేదా? ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఉన్నారా? ఇప్పుడు నాకంటూ ఒక సెటప్ ఉంది, నిన్ను ఎదుర్కొనే పవర్ ఉంది. ఇప్పుడు రారా, వేసేయండి రా. వేసేయండి రా. ఎక్కడ 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 ఎక్కడ్రా ఎక్కడ్రా? సెటప్ అన్నావు, నన్ను ఎదుర్కొనే పవర్ అన్నావు, ఎక్కడున్నావు? రారా చూసుకుందాం. ఏంట్రా వార్నింగ్ ఇచ్చిన సింగిల్ గా వస్తున్నావు? వేటాడే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తున్నా. ఆపరా నీ సినిమా డైలాగులు. ఏంట్రా సినిమా డైలాగులు? ఇప్పుడు నువ్వు మా ఫ్రెండ్స్ చూపించకపోతే నీకుంటదిరా. ఇక్కడున్న అందరికీ చెప్తున్నా, మీలో ఏ ఒక్కరికి బతకాలని ఆసున్నా అన్నీ మూసుకొని ఇంటికి తప్పేయండి. అందరినీ కొట్టేశారా? కానీ నన్ను కొట్టాలంటే ఇంకొకటి దాటాలి. పండా
తోటకి అవ్వని బతుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరక వేస్తా, ఉరుకు ఉరుకు ఓరగరు. గచ్చి కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే, గచ్చగుట్టే వంటే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. తోడికి తెలుసు ఎలా నరికి నోనను. నిన్న వాడితోటి పెట్టుకుంటే గతే మొదటి నీ చావ చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. గుచ్చకుండనంటే రెచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంటే. నా ఫ్రెండ్ని కొట్టాలంటే నీ రేంజ్ సరిపోదురా. రేయ్, నా రేంజ్ ఏంటో చూపిస్తే ఈ పార్టీకి నరకం ఎంట్రన్స్లో అటెండెన్స్కి అటెండ్ అయ్యేవాడు. అంత రేంజ్ ఉందారా నీకు? అయితే నిన్ను పరిగెత్తిన ప్రతి జడుకి ప్రతీకారం తీర్చుకుంటా. నేను చేసే ప్రతి పనికి నువ్వు అణువు వేస్తావు. వేసేయండి రా. జాలిగా ఉందిరా. నిన్ను కొడుతున్నందుకు కాదు, రీజన్ కూడా చెప్పకుండా కొడుతున్నందుకు. రీజన్ ఏంటో తెలుసా? నా తమ్ముడురా, నా తమ్ముడు వంశీ. పరిగెత్తిచ్చి మరీ కొట్టావు కదరా. నా ప్రాణం నా తమ్ముడిని కొడితే ఎలా ఊరుకుంటా అనుకున్నావురా?
వాడేరా నా తమ్ముడు వంశీ. మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఏదో దానిలో ఇరుకోవడానికి కారణం ఎవడో తెలుసా? నేనేరా ఈ నాయక్. ఏ నాయక్ నారాజ్ కియా పే తుమ్నే. క్యాజువల్ గా స్టూడెంట్స్ దగ్గర డాన్ డాన్ అంటూ తిరిగేవాడిని లెక్చర్ వరకు తీసుకెళ్ళింది ఎవడో తెలుసా? నేనేరా ఈ నాయక్. ఈ నాయక్. ఆ లెక్చరర్ ఎవడో తెలుసా? మా బాబాయ్ రా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు. దగ్గరుండి ర్యాగింగ్ చేయించి ఆ ర్యాగింగ్ ని వీడియో తీసి వీడియోని కీలక ప్రూఫ్ గా చేసి ఆ కేసు కూడా విత్డ్రా చేసుకోలేని ఇంతగా చేసింది జూనియర్ సెట్ చేసింది ఎవడో తెలుసా? నేను. సార్ అంటేనే భయపడే రామ్ గారిని క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్లి లెక్చరర్ ముందు వార్నింగ్ ఇప్పించింది ఎవడో తెలుసా? నేనేరా. రచ్చగొట్టి మరి వార్నింగ్ ఇప్పించారా? ఇన్ని ఇరికిద్దాం అనుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చారా, కానీ ఇప్పుడు నా కళ నెరవేరబోతుందిరా. వీళ్ళురా నా ఫ్రెండ్స్ అంటే. తప్పు చేశాను, తలంచాను. ఇక నీ ఇష్టం. ఏంట్రా చుట్టూ ఎంతమంది చూసారు, చూపు సన్నగిల్లింది. ఇందాక పిడికిలు బిగించావు, మజిల్స్ మధ్య కాంట్రాక్షన్ తగ్గింది, పల్స్ రేట్ కాన్స్టెంట్ అయిపోయింది. ఇంతమందిని చూసరికి భయం వేసిందారా? వీళ్ళురా నా ఫ్రెండ్స్ అంటే. వీళ్ళు నా ఫ్రెండ్స్ అంటే. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్నిక్కడ కొడుతుంటే వాళ్ళక్కడ పడున్నారు. నీ తమ్ముడిని కొట్టి తప్పు చేశా. ఆ తప్పు సరిదిద్దుకొని లెక్క పూర్తి చేశా. మరి నా ఫ్రెండ్స్ని కొట్టిన నువ్వు లెక్క తేల్చకుండా లాగిచ్చేస్తున్నావేంటనే? నీలో ఏం మిగిలిందిరా నన్ను కొట్టాలని తిక్క తప్ప? నా తిక్కేంటో చూపిస్తా, అందరు లెక్కలు తెలుస్తా. రేయ్ డిస్టర్బ్ చేయకు, డిస్టెన్స్ తీసుకోకుండా చంపేస్తా. డైలాగులు డాషింగ్ అని చెప్తున్నావు, నీ డేరింగ్ ఏంటో చూపించరా.
చూడరా, తప్పనేది ఎంత చెడ్డదంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తుంది తప్పితే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మనకివ్వదు. ఆ తప్పు అటువంటి పరిస్థితిని కల్పించకపోయినా ఆ తప్పుని సరిదిద్దుకోవడమే హీరోయిజం. అలా సరిదిద్దుకునేవాడే హీరో. పుట్టిన ప్రతివాడు హీరోనే, క్యారెక్టర్ ఉన్నవాడే. కానీ వాడు ఎదిగే కొద్దీ వాడి క్యారెక్టర్ని కోల్పోతాడు. దీనికి కారణం తప్పు. తప్పు అనే చిన్న పదం. తప్పు చేయడం, చేసిన తప్పుని సరిదిద్దుకోపోవటం, చేసిన తప్పుని మళ్ళీ చేయటం. ఒకటే గుర్తుపెట్టుకో, ఈ సినిమాని డైరెక్ట్ చేసింది లోకేష్ వాణి అండ్ హీరో ఇస్ వివేక్. కాదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రతివాడు హీరోనే. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రతివాడు హీరోనే. మనం చేసే తప్పని తెలిసి సరిదిద్దుకోపోవటం మనం చేసే తప్పు. అభిమన్యుడు కాడు వీడు, అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని